దీనికి తోడు జంతువులు ఒకటి చిచ్చే ఇల్లంతా అడిగి చేసి పెడుతుంది. ఏమే చెట్టంత మనిషిని ఎదురుగా ఉంటే నీకు లక్ష్యమే లేదు. ఒక నియమం కోసిని సుతారం తగలరా. ఈ మాత్రం దానికే ఏడవాలా? ఏడ్చి పని ఎక్కడదావనా? అదేం కుదరదు. వెళ్ళి వాకిలి ఉడుచు. సంగదీపు వేళైంది. పొగలమే వద్దులా. అమ్మా అమ్మా, నా అమ్మే నా తల్లే లేచావా అమ్మా? లేవగానే టీ ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పానమ్మా. లేకపోతే బద్ధకం ఎలా తీరుతుంది? ఇదిగో పంపిస్తున్నా, వచ్చి మొద్దు. ఏమిటమ్మా ఈ గాయం? ఎక్కడైనా పడ్డావా తల్లి? లేకపోతే ఇంత దెబ్బగా తగిలిందమ్మా? ఎవరైనా కొట్టారా? నా బిడ్డను కొట్టడానికి చేతులు ఎలా వచ్చి? ఇంతకీ ఎవరా రాక్షసి? అబ్బరాల కూతురు తప్ప మీ కంటికి అందరూ రాక్షసులే. ఏమే నేను చెప్పిన పని చేయడం మాని అబ్బ దగ్గర నా మీద పితూరని చెప్తావా? చుప్పరాతి సోర్పాడు. మనిషివా రాక్షసువా నువ్వు? నోరు వాయి లేనిదాన్ని పట్టుకుని ఇలా రాచి రంపాన పెడతావా? నువ్వు ఓ బిడ్డను కన్నా తల్లివేగా, కాస్త కనికరం అనేది ఉండక్కర్లా? కనికరించకలేనే కత్తుల పోల్లో పెట్టారా? సవితల్లిని ఎంత చేసినా ఎరుసుగానే ఉంటుంది. చూడు సుందరం, అమ్మవారి బొమ్మలాంటిది గౌరి. ఆ చెమిటి మూగదాన్ని అంతగా బాధపెట్టడం ధర్మం కాదే. అయితే ఇంకే కూతురి గుడి కట్టించి పూజలు మొదలెట్టండి.
అతి గారాబారకైనా కొంత హద్దు పద్దు ఉండాలి. వద్దు 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 కమలకి కమలకి టీ పెట్టు. భగవంతుడా, నా బిడ్డకు మాట లేకుండా చేయడమే కాక తల్లి ప్రేమకు కూడా కరువు చేశావేమయ్యా. ఏ కమలా, నీకు శుభవార్త. ఏంటి బాబు? మగవాడికి కావలసిన అర్హతల్లో ఒక దాన్ని సంపాదించేశాను. ఏమిటది? ఉద్యోగం. ఉద్యోగమా? ఆ, ఎక్కడా? కోటిపల్లి పేపర్ మిల్లు ఉద్యోగస్తుని అయిపోయాను. నీకు ఈ దేవి గారి కరుణిస్తే ఓ ఇంటి వాడిని కూడా అయిపోతాను. అబ్బాయి గారికి ఆత్రంగా ఉంది. ఉండదా మరి? నోరూరించే మిఠాయి ఎదురుకుండా పెట్టుకుని తినకుండా ఎన్నాళ్ళు ఇలా ఊరుకోను? పైగా ఉద్యోగానికి వెళ్ళబోయే ముందు పెళ్లి చేసుకుని మరీ వెళ్ళమంటున్నారు మా తాతగారు. తాతగారా? అదే శివశంకర స్వామి గారు. నాన్నవారు లేని నన్ను పెంచి పెద్ద చేసిన పుణ్యమూర్తి. ఆయన మాట నేను ఎప్పుడూ కాదనలేను. కానీ మధు, మా అక్క పెళ్లి కానిది, నా పెళ్లి జరపనని మా నాన్న మొండి పట్టు పెట్టాడు. అయినా ఆ మోగా చెవిటి దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ మగాడు ముందుకొస్తాడు చెప్పు? మన విషయం మా అమ్మతో చెప్పి ప్రయత్నిస్తాను. బుద్ధిమంతుడేనా? అయినా నీకు నచ్చాక ఏ లోపం ఉంటుందిలే. ఈ సంగతి విన్నాక నాకు ఒక పక్క సంతోషంగా ఉన్నా, మీ నాన్నగారు ముందుగా నీ పెళ్లి జరిపించరేమోనని మరో పక్క బాధగా ఉంది. ఈ గండం నుంచి మనల్ని గట్టెక్కించాలంటే మా అన్నయ్య లింగరాజు ఒక్కడే సమర్థుడు. లింగరాజు ఎవరు? లింగరాజు నువ్వుటయా సుబ్బయ్య? ఎక్కడికి వెళ్ళావయ్యా? మా వాడికి ఉద్యోగం ఇప్పిస్తాను 1000 రూపాయలు తీసుకున్నావు కదయ్యా. ఆ మాటనే కాదన్నా అంటయ్యా. తీసుకున్న వాడికి కాదనే అంటావయ్యా. అదిగో ఆ మాట అంటే నాకు చిరాకు వస్తుంది. ఏమి నేనా? నువ్వు ఇచ్చిన డబ్బు మేనేజర్ గారికి ఎప్పుడో చేరిపోయింది. ఈ సంగతి నీకు చెబుదామని వారం రోజుల నుంచి తిరుగుతుంటే ఏది దొరికితేగా శ్రీకృష్ణ పరమాత్ముడి. చూడు, నువ్వు చేయవలసిందల్లా ఓ అప్లికేషన్ శుభ్రంగా టైప్ చేసి పంపిస్తే అదేంటి ఆఫీసర్ గారు సొరుగులో కూర్చుంటుంది, మీ వాడు క్యాషియర్ కుర్చీలో కూర్చుంటాడు. 6 నెలల బట్టి మా వాడు ఇంట్లోనే కూర్చుంటున్నాడు. కానీ నీకు నీ ఉద్యోగానికి ఒక దండం. ముందు నా 1000 రూపాయలు ఇస్తే కానీ నేను ఇక్కడి నుంచి కదలను, నిన్ను కదలలేవను. నడి రోడ్డు మీద ఏమిటయా నడం? నడుస్తూ మాట్లాడుకుందాం పదా. అసలు మీ వాడు ఉద్యోగం విషయంలో నేను ఎంత అవస్థపడ్డాను. అయ్యావాడు అయ్యా మీరా, నేనే వస్తున్నాను, ఆగండి, అక్కడే ఉండండి. ఆయన ఎవరో తెలుసా? అడ్డమైన వాళ్ళ గురించి తెలుసుకోవటమేనా నా పని? ముందు నా 1000 రూపాయల సంగతి తెలుసు. ఆయన ఎవరో తెలియదన్నమాట. అడ్డమైన వాడు కాదు, అంటే విలువైన వాడా? చాలా విలువైన వాడు. మీ వాడి లిటిగేషన్ వాడి దగ్గరే ఉంది. నువ్వు నడుస్తుండు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. అదేం కుదరదు, నువ్వు వెళ్ళి ఆయనతో మాట్లాడరా. ఇవాళ నా 1000 రూపాయలు నువ్వు ఇచ్చే వరకు ఈ నడి రోడ్డు మీద కూర్చోకయ్యా. అయ్యా వస్తున్నా. బాగున్నారా? ఇదిగో ఇలా ఉన్నాను. మీ గురించే మాట్లాడుతున్నా. ఏమిటా చెప్పేది? సిమెంట్ బ్లాక్ లో ఇప్పిస్తాను 1500 తీసుకున్నావు, ఇంతవరకు లేదు. అవతల ఇంటి వాళ్ళు సగం లేచి ఆగిపోయా. అయ్యా సగం లేచి ఆగిపోతే నేను ఊరుకుంటానా? పూర్తిగా లేపే బాధ్యత నాది. ఆయన ఎవరనుకుంటున్నారు? ఆయనే సిమెంట్ ఇస్తాన్న పెద్ద మనిషి. తమలాంటి వారితో వ్యవహారం బాగుండదని 4 చీవాట్లు వేసేసరికి స్టాకు రేపు వస్తుంది, ఎల్లుండి సాయంత్రానికల్లా పంపిస్తానని బతిమలు అడుకుంటున్నాడు. పాపం సిమెంటే ఇస్తాడు, లేకపోతే నా డబ్బే తిరిగిస్తాడు. పదా కనుక్కుందాం. అయ్యా ఇది సిగరెట్ పెట్టెల వ్యాపారం కాదు, సిమెంట్ వ్యవహారం. అందులో బ్లాకు కాస్త గుర్తు ఉండాలి. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. అదేదో త్వరగా తెలుసు. ఇదిగో ఉద్యోగం అక్కర్లేదు, డబ్బు ఇచ్చేయమని చెప్పేశా. ఆయననే మేనేజర్ గారి బావమరిది. ఏమంటాడు? ఏమంటాడు? ఏదో జాలిపై సహాయం చేద్దాం అనుకున్నాను. ఇటువంటి దగులుబాజీ కేసులు నా దగ్గర తీసుకురాక ఎల్లుండి డబ్బిస్తాను, పట్టుకుపో అన్నాడు. బంగారం లాంటి బ్యాంక్ ఉద్యోగం మట్టిలో కలిపేశావు. కొంప ముచ్చావు కదయ్యా. ఏదో వాగేయండి, ఆయనతో ఎందుకున్నావయ్యా? ఇదిగో నీ పుణ్యం ఉంటుంది, ఆ ఉద్యోగం ఖాయం చేయమని చెప్పవయ్యా దొంగరాజు, లింగరాజు. సరేలే సరేలే, ఇదిగో నేను బతిమలాడుకుంటా గానీ ఓ అప్లికేషన్ టైప్ చేయించి ఎల్లుండి సాయంత్రం పంపించు. లింగరాజు ఏమంటాడు? ఏమంటాడండి? ఎల్లుండి సాయంత్రానికల్లా చెప్పవయ్యా. ఎల్లుండి సాయంకాలానికల్లా మా అబ్బాయితో పంపిస్తానండి. తప్పకుండా పంపాలి, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయి. మీరు కోపడకండి, మా అబ్బాయితో పంపిస్తానా కదండి. సరే, ఈసారి పంపబోయేవో డబ్బు తిరిగి. అంత మాట అనకండి, చెప్పవయ్యా. తిరిగి ఇవ్వడం మాట మాత్రం అనకండి. మా అబ్బాయితో పంపిస్తానా కదా బాబు. సరే వస్తా. గోడలు సగం లేచి ఆగిపోయాయి. ఏమిటే గోడలు సగం ఆగిపోయాయి అంటాడు? అదే మన వాడు చెయ్యబోయేది క్యాషియర్ ఉద్యోగం కదా.
అయితే గొడవలు సగలా సరే బ్యాంకులో లక్షల లక్షల డబ్బు ఉంటుంది. అదేమన్నా జంతికలతో అది కట్టేసే ఉంది, భయపడకలే అన్నయ్య. అమ్మయ్య, కట్టేసే ఉంది కదా. సిద్ధయ్యమా, నా ఒళ్ళంతా గీకిన చెంచాడు మాంసం లేదు, నా వెంట పడతానేనే. తినేది బొయ్యికలే అన్నయ్య. బోండా సాంబార్ ఏంటండి? అది మీ బావగారు. అమ్మా, బాగున్నావు అన్నయ్య? నీ గురించి నిన్ననే అనుకున్నాం. నువ్వు అనుకున్నావా? కాకులేం అరవలా? అవునులే, మీ ఇంటికి చుట్టాలు వస్తే కుక్కలు మురుగుతాయి కానీ కాకులు ఎందుకు అరుస్తాయి? ఇంతకీ ఏమిటా సంగతి? కమల పెళ్లి వెంటనే జరిపించాలన్నయ్య. అదెంత పని అమ్మా, నేను తలుచుకుంటే నిమిషాల మీద ఏ క్లాస్ సంబంధం తీసుకురాను. ఆ శ్రమ నీకు అక్కర్లేదన్నయ్య, తన కాబోయే భర్తని తనే వెతుక్కుంది. ఏమిటి నిజమే? అమ్మా అమ్మా, మొత్తానికి మేనమావ తెలివితేటలు వచ్చాయి. అమ్మా, కానీ ఖర్చు లేకుండా లవ్ మ్యారేజ్ సెటిల్ చేసుకుంటావా? ఇంతకీ ఏ క్లాసు సంబంధం? ఏదో ఒకట్లే, మొత్తానికి మీ నాన్న శ్రమ తగ్గించావు. ఆ పాటి గుర్తింపు మీ బావగారికి ఉంటేగా. ఆ మోగదాని పెళ్లి కాంతే దీనికి చేయనంటూ మొండి పట్టు పట్టారు. ఆ విషయంలో బావగారు పట్టు వదలని విక్రమార్కుడే. ఏదో ఒక బేతాళ స్టోరీ చెప్పి ఆ పట్టు విడిపించాలి, చిట్టి తల్లికి పెళ్లి చేయాలి. అవునన్నయ్య, ఈ సాయం నువ్వెలా అయినా చెయ్యాలి. నా కోడలు పెళ్లి విషయంలో నే సాయం చేయకపోవడమా? ఎంత మాట, ఎంత మాట. ఇది చాలా సుఖమా బావా. ఏం మహానుభావ, మబ్బులేని ఉరుములా హఠాత్తుగా ఊడిపడ్డావు. అదృష్టగాలి తోసుకొచ్చేసింది, వచ్చి పడిపోయానంటే. అంటే మన కమలకు కళ్యాణ ఘడియలు కోరమాండల్ స్పీడ్ లో వచ్చేస్తున్నాయి. ఇక ఎవడాపినా ఆగదు, తొందరగా ముహూర్తాలు పెట్టించు. చూడు లింగరాజు, పెద్దదానికి సంబంధం చూడకుండా చిన్నదానికి వరుణ్ణి తీసుకొస్తావా? అది కాదు బావా, కమలకు అన్ని విధాలా తగిన సంబంధం. కోరి పెళ్లి చేసుకుంటానంటే గౌరి పెళ్లితో ముడిపెట్టామే. ఆడపిల్ల భూమి మీద పడకముందే దాని మొగుడెవరో రాసిపెట్టే ఉంటుందయ్యా, ఎదుర్కోవడమే మన వంతు. ఏమైనా గౌరికి సంబంధం కలిసి వచ్చేదాకా కమల పెళ్లి ప్రసక్తి తలపెట్టేదే లేదు. సర్లే, కానీ కమలకి ఇప్పుడు వచ్చిన సంబంధం దాటిపోనివ్వకు. అదే ముహూర్తానికి గౌరికి 3 వరల్స్ వెతికైనా సరే వరుణ్ నేను తీసుకొస్తా. ఈ పోచికోడు కబుర్లు చెప్పకు, ముందు సంబంధం చూడకుండా. సంబంధం చూశాక ముహూర్తం అంటే ఇక అంతే సంగతులు. బావా, రాబోయే పుష్కరాల రోజులు, అనుకున్నప్పుడల్లా మంచి ముహూర్తాలు దొరకవు. నా మాట విను బావా. అయితే నువ్వు గౌరికి సంబంధం తీసుకురావడం ఖాయమేనా? ముమ్మాటికి. ఆ విషయంలో నేను హరిశ్చంద్రుడి కంటే 6 ఆకులు ఎక్కువ చదివాను. వచ్చేసారా? రండి రండి. చింతామణి కోసం వెళ్తే చీరాల సుబ్బయ్య ఎదురైనట్టు మీ అక్క కోసం వస్తే నువ్వు తగులుకుంటావరా? అంతే మరి. నీ అమ్మ కడుపు మాడా. నా ఛాన్స్ చెల్లించుకో. అదే నాకు భూత ఛాన్స్. మనస్సు బాగలాగా సుబ్బలక్ష్మి దగ్గరికి వస్తే సబ్కోర్టుకొచ్చిన ఎఫెక్ట్ తెస్తావురా నువ్వు. సరే కాని ఇంతకీ మా అక్క ఎక్కడుందో అడవి. ఎక్కడుందో? మా అక్క సచివం అయిపోయి బెడ్రూమ్ లో దూరి అలకపాడిపోయింది బావా. అలక గెలకోటి కొనుక్కురారా, జోలపాడదాం. సరే గాని ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేస్తావా? మా అక్క సత్యభావం అయిపోయింది కదా, నువ్వు కృష్ణుడు అయిపో. ఫ్లూట్ వాయించాలా? నా వల్ల కాదురా. ఫ్లూట్ రాదా? కృష్ణుడు సత్యభామ దగ్గర ఇంకో పని చేశాడు బావా. అదే కాళ్ళ దగ్గర కూర్చుని అలా 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 కాళ్ళు పెట్టాడు బావా. కాళ్ళు పెట్టి బాగుందిరా బావా బెడ్రూమ్ లో వీళ్ళ బొమ్మలు తెరిచి నేను నాకంటే అందంగా ఉన్నారుగా. సుబ్బులు సుబ్బాయ్ సుబ్బా మాట్లాడవే. తత్వం పిలకపోతే సుబ్బలక్ష్మి అని పిలకూడదు. పిలుస్తారా సుబ్బాయ్? సుబ్బలక్ష్మి. అవును, ఇన్నాళ్ళు ఏడబోయినా. ఏం చెప్పమంటావు నా గొప్పతనం? అన్ని పనులు నావే, ఎక్కడ చూసినా నేనే వెరీ బిజీ. అన్ని పాతలే. అంత గొప్పడువైతే తానాన్నిచ్చి చెప్తున్నానే, ఏది రబ్బల్ నెక్లెస్ చేయించావా? సుబ్బలక్ష్మి, రవ్వలకు ఆర్డర్ ఇచ్చి 6 నెలలు అయింది. అమెరికా నుంచి ఆ రవ్వల్ని మోసుకొస్తున్న స్టీమరు ఇంజన్ చెడి బంగాళాఖాతంలో ఆగిపోయింది.
ఈ సంగతి తెలియగానే మన మోటార్ సైకిల్ మెకానిక్ మస్తాన్ లేడు, వాడిని పంపించే డబ్బులు ఇచ్చి ఒక 4 రోజులు ఓపిక పట్టు. అయితే మరి హైదరాబాద్ తీసుకెళ్తా అన్నావే, పెద్ద సినిమా స్టార్ చేస్తా అన్నావే, ఏమైంది మరి? ముప్పొద్దున దీన్ని 3 కేసి పడుకోక మనకెందుకు ఈ సినిమాలు? ఏంటి? నేను సినిమాకి పనికి రానా? ఇప్పుడున్న ఈ స్టార్ల కన్నా నేను తీసిపోయానా? నువ్వు తీసుకోలేదే, ఆ సినిమాల్లో డైరెక్టర్లు ఉంటారే వాళ్ళు. అమ్మో నేను పంపను. నేను సినిమా స్టార్ కావాల్సిందే, నా బొమ్మ తెర పైన పడాల్సిందే, నేను కూజా పట్టుకుని నేను వెనకాల తిరగాల్సిందే. అంతే కదా మరి. అప్పటికంత అయితే అయింది కానీ మరి ఇప్పటి సంగతి మరియు కదిలిస్తే చాలు క్యాషో క్యాషో అంటావు. ఇంతేనా? దాంతో సరిపెట్టుకో ఇవాళకి. కట్టు బాబు, సరిగ్గా కట్టరా తోరణాలు. కానివ్వండి అమ్మా, తొందరగా కానివ్వండి. అమ్మగారు రానాయనా రారా. అదేమిటి ఆయన అరటిపళ్ళు ఇంత నాచిగా ఉన్నాయే? సరే సరే లోపల పెట్టు. సుందరమ్మ గారు రామ్మా, రారా. నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చావేమిటమ్మా? వెళ్ళి అమ్మాయి అలంకరణ అది చూడమ్మా. అబ్బా, ఏమిటో ఒంటరి ఆడదాన్ని, ఇంటి పనులన్నీ నేనే చూసుకోవాలి. ఉన్నాడు మగాడు ఎందుకు అన్నట్టు ఇంతకీ ఎక్కడా? మనకమ్మని చాలా అదృష్టవంతురాలు. త్వరగా కానివ్వండి అమ్మా. ఇదిగో అయిపోయిందిగా. నా తల్లే, నా అమ్మే. ఏం లింగం, పెళ్లి కొడుకు ఎక్కడ? చెప్తాను బాబు, లోపలికి. ఓం మహాగణపతయే నమః సర్వోపచార పూజాం గవత్పజామి. రెండో పెళ్లి కొడుకు ఎక్కడ? ఈ సంబంధం వద్దన్నారా? అవును బాబు, అప్పటికి నేను కాళ్ళ వేళ్ళ పడి బతిమలాగా. కావాలంటే 1000 రూపాయల కట్నం ఎక్కువ పారేస్తాను. అబ్బే సత్యేంద్ర వద్దన్నారు. ఆ మోగదాన్ని చెవిటి దాన్ని చేసుకోవడానికి మా వాడేం గతి లేనివాడు కాదు, పొమ్మన్నారు. వాడు నిజంగా గతి లేనివాడే. అంటే నా బిడ్డను కాదంటారా? దానికి నోరు లేకపోవచ్చు, చెవిటిదే కావు. కానీ బంగారం లాంటి మనస్తుంది. నా గౌరి దేవత, నా గౌరి దేవత. భగవంతుడు దానికి పెట్టవలసిన లక్షణాలన్నీ పెట్టారు. అందరి చేత అనాథాలు అనిపిస్తుంది. అది చాలక మరో పరీక్ష. ఎందుకైతే ఆ పసివాడి జీవితంతో ఆటలాడుకుంటుంది. చూడు బావా, జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు జరగవలసిన దాని గురించి ఆలోచించు. లక్షణంగా కమల పెళ్లి జరగని, ఆ మోగదానికి పెళ్లి కాకపోతే మునిగిపోయింది ఏమీ లేదు. లింగం, ఏం కూసావు? ఏం కూసావురా? అది ఆడపిల్లేరా, దానికి ఓ మనసు ఉంటుంది. ఆ వయసులో జరగాల్సిన ముచ్చట్లు అది కోరుకుంటుంది. కోరికలు ఉండొచ్చు, అర్హతలు ఉండొద్దు. అది నీ చెల్లెల కూతురు కాదు అనే గాని ఎరుస్తాను. అది నా బిడ్డేరా, దాని కోరిక తీర్చడం నా బాధ్యత. ఏది ఏమైనా గౌరి పెళ్లి జరిగే వరకు కమల పెళ్లి జరపను. నీ మొండితనంతో కమల జీవితం సర్వనాశనం చేస్తాం. పీఠం మీద కూర్చున్న పెళ్లి కొడుకుని లేచి అవతలకు పోమంటే మళ్ళీ నువ్వు కావాలనుకున్నప్పుడు వచ్చి తాళి కడతాడా? పెళ్లి లాగిపోయిన ఆడపిల్లలకి మళ్ళీ మళ్ళీ సంబంధాలు తేలేం బావా. వచ్చిన బంధువులు ఊరి జనం నవ్వుతుంటే తలెత్తుకు తిరగలవా? ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నా ఆ మోగదానికి సంబంధాలు వెతకడం కోసం ఎన్ని గుమ్మాలు ఎక్కి దిగలేదు నువ్వు. ఏనాడైనా నవ్వుతూ తిరిగి వచ్చావా? ఒక కోర్టు గుమాస్తాగా నీ తాతకి ఇంతకంటే మంచి సంబంధం తేగలవా? కమల కూడా నీ కూతురే బావా. ఒక కంట్లో పువ్వు వేస్తే రెండో కన్నైనా బాగుండాలని కోరుకోవడంలో తప్పేం లేదు బావా. అనవసరపు చాదస్తాలకు పోక ఈ పెళ్లి జరగని, నా మాట విను బావా. అన్నయ్య ఏమైంది? మీ అన్నయ్య అంటే ఏమనుకున్నావు? ఈ పెళ్లి ఖాయంగా జరిగినట్టే పో. అమ్మాయి, వచ్చే జన్మలో నీ కడుపును పుట్టి నీ రుణం తీర్చుకుంటానన్నయ్య. అమ్మ వద్దొద్దు, మా ఆవిడ కడుపును పుట్టు. ఇప్పుడు నా కడుపుకి ఏదైనా పడి రుణం తీరుతుంది. అలాగే
ఏమని చెప్పనమ్మా? ఎలా చెప్పను? నీ తండ్రి అసమర్థుడు అని చెప్పనా? నీ నొసట కళ్యాణ గీత లేదు అని చెప్పనా? ఏ జన్మలోనూ నేను చేసిన పాపం ఈ రూపంలో నిన్ను శిక్షిస్తూ ఉంటే ఆనందంగా అనుభవించు అని చెప్పనా? అభం శుభం తెలియని కన్య మనస్సులో లేనిపోని ఆశలు కల్పించి ఇప్పుడు అవన్నీ ఒట్టి భ్రమలు అని చెప్పనా? నీ పెదవులపై చిరునవ్వు, నీ మనసుకు ఆనందం, నీ వయసుకు పరమార్థం ఇవేవి నీకు లేవు లేవు లేవని కన్న తండ్రిగా నేను ఎలా చెప్పగలనమ్మా? నీకు పెళ్లి జరగటం లేదమ్మా. శుభవాంటూ నా బిడ్డ పెళ్లి జరుగుతుంటే మధ్యలో ఈ ఏపులు ఏమిటి? ఓసి నీ విడ్డూరం మండా. ఈ గంగిరెద్ద అవతారం చాలించి వచ్చిన వాళ్ళకి కాఫీలు ఇవ్వు. వెళ్ళు. ఇదేమిటి గౌరి ఎలా తిరుగుతుంది? నీకు తెలియదా? గౌరీ పెళ్లి ఆగిపోయింది. పీటల మీద పెళ్లి ఆగిపోయిందంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. మరి ఎవరిదయ్యా? ఇంకెవరదండి? ఈ పిల్లదే. ఈ అమ్మాయి ఎవరు? మన జానకిరామయ్య గారి పెద్దమ్మాయి. 2 పెళ్లిళ్ళు ఒకేసారి జరిపిద్దాం అనుకున్నాడు. చివరిదాకా వచ్చాక మోసం జరిగింది. ఇప్పుడు చిన్నపిల్ల పెళ్లి మాత్రం జరిపిస్తున్నాడు. ఏమిటి? పెద్దమ్మాయి పెళ్లి కాకుండా చిన్నమ్మాయికి పెళ్ళా? ఇది సాంప్రదాయ విరుద్ధం. మా మధుకి కీడు కూడా. ఈ వివాహం జరగటానికి వెళ్ళేది. పెద్ద పిల్ల పెళ్లి అయిపోయి ఇప్పటికే సహం తెచ్చున్నాను. ఈ పెళ్లి కూడా జరగకపోతే నా కుటుంబం నవ్వులు పాలవుతుంది. చలిత్వంతో నాకు ఇక ఆత్మహత్య చేస్తారండి. జానకిరామయ్య గారు, ఇది శాస్త్ర విరుద్ధం. అయ్యా, నాకు కుటుంబ పరువు మర్యాదలు మీ చేతుల్లో ఉన్నాయి. నీట ముంచిన పాల ముంచిన ఆయనకి మీరే భారం. స్వామి గారు, ఈ సమస్య నుంచి మన జానకిరామయ్య గారిని మీరే కాపాడాలి. ఒక్కటే పరిష్కార మార్గం. పెద్దమ్మాయికి ఎవరిచేతనైనా తాళి కట్టించి పిల్ల తండ్రిగా మీరు ధర్మచారాన్ని విడిపించుకోవాలి. అప్పుడే రెండో అమ్మాయికి మీరు కన్యాదాత కాగలుగుతారు. ఇప్పటికిప్పుడు అంత ఉదాత్తంగా తాళి కట్టేవారు ఉన్నారు. పని చేయొచ్చు. అది కేవలం పిల్ల తండ్రి అయిన మిమ్మల్ని ధర్మచారం నుండి విడిపించడం వరకే. మధును ఒప్పించే బాధ్యత మీరే వహించాలి. సరే తాతయ్య, మీ ఇష్టం. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి సుభగే త్వం జీవశరదాం శతం. మాంగళ్యదారణ మహోత్సవంతో మహాంతోల గృహంతో అందరూ అక్షంతలు వేయండి. మాంగళ్యదారణ మహోత్సవ మహోత్సవ శతపాదం భవతి శతాయు పురుషః.
చెల్లెమ్మా, సుందరమ్మా, వస్తున్నానన్నయ్య. రా. మొత్తానికి మీ అమ్మాయి పెళ్లి జరిపించి నెగ్గానన్నయ్య. కానీ కట్నం లేకుండా ఘనమైన అల్లుండి సంపాదించావు. అవునన్నయ్య, అంత అమ్మాయి అదృష్టం. మీ అమ్మాయికి లక్షణమైన మొగుడు దొరికాడు, నీకు ఘనమైన అల్లుడు దొరికాడు. మధ్యలో ఆ సంగతి మర్చిపోయావు. నువ్వు వెళ్ళేటప్పుడు ఇద్దామని. ఇప్పుడు వెళ్తున్నాగా, ఇవ్వరాదు. అలాగే మూగి రా, కూర్చో కూర్చో. ఇంత అడుగు చేసిన వెన్నులైపోతుంది. మీ నాన్న నాకిచ్చి పెళ్లి చేసినా బాగుండేది. నిన్ను అడుగుదామని అనుకున్నా, పేక పిసికి చంపుతాడేమో అని ఊరుకున్నా. చెవిటి మేడమే. తీసుకోన్నయ్య. ఈ కొబ్బరికాయతో నీ తలకాయ పగలబోయిన పాపం లేదు. అదేంటన్నయ్య? పచ్చడి చేసుకోవడానికి ఒక కొబ్బరికాయ, 2 అరటి పళ్ళు, ఏ మూలకి తల్లి, ఆకులు ఒక్కలు, ఆహా ఆహా, ముక్కు తుడుచుకోవడానికి ఒక గుడ్డ ముక్క. ఏమిటమ్మా నాకు ఇచ్చేది? గౌరికి సంబంధం తీసుకొస్తే ఎంతైనా పారేస్తానన్నాడు బావ. దానికి కూడా నేను ఆశపడలేదు. నీ కూతురు పెళ్లి కోసం అబద్ధాలి, నాటకాలి, నానాటం పడితే ఇది తమ్ముడు నాకు ఇచ్చే సంభావన. అరుస్తా, ఎందుకన్నా? అంతేకాదు, నీ అల్లుడి దగ్గరికి వెళ్ళి నీ కూతురికి 3 సంవత్సరాలు ఉందని మోసం చేసి అతనికి ఇచ్చి పెళ్లి చేశారని వాళ్ళ సంసారం చిన్నమైనా చేస్తాను. నీ కాళ్ళు పట్టుకుంటా. మాట ప్రకారం అనుకున్నది తగనే. వ్యవహారం దగ్గర అన్నా చెల్లెల సంబంధాలు లేవు. నేను అప్పుడప్పుడు ఇట్లాంటి సమాచారం చేస్తుంటా, ఏమనుకో. అవి కూడా తీసి దీంతో పడే తల్లి. మంచిది బాబు. అమ్మాయి కమల, భర్తకి అనుగుణంగా నడుచుకుని కాపురం ఆనందమయం చేసుకో తల్లి. ఏమే అల్లుడు ఇల్లే కదా అని అక్కడే టెస్ట్ చేసి కూర్చోకు, వెంటనే వచ్చే. అరే నువ్వెక్కడికమ్మా? వద్దు తల్లి, నా మాట నువ్వు వస్తావా? ఏలేశ్వరం వెళ్ళేలా శనేశ్వరం తప్పలేదని నా బిడ్డ లక్షణంగా కాపురానికి పెడుతుంటే మధ్య నువ్వెందుకే? పోలేండి అబ్బాయి, మళ్ళీ మీతో వచ్చేస్తుందిగా. ఇటు పగలడు. వస్తామండి. మంచిది బాబు. కుడికాలు ముందు పెట్టి లోపలికి రమ్మా. నువ్వెక్కడికే? వెళ్ళి సామాన్లు పట్టురా, వెళ్ళు. మా వాడితో అప్లికేషన్ పంపిస్తే సిమెంట్ కావాలన్నావుట. సిమెంట్ పంపిస్తానని ఉద్యోగానికి అప్లికేషన్ పంపిస్తావుటా? సిమెంట్ పంపిస్తానా? బాగుందా? బాగుంది. మా వాడికి ఉద్యోగం ఇప్పిస్తాను 1000 రూపాయలు తీసుకున్నావుగా. సిమెంట్ ఇస్తానని 1500 తీసుకుని డబ్బా ఇస్తావా? 1500 తీసుకున్నానా? ఎక్కడ కూడా అయ్యా? అసలు ఇంతకీ నువ్వు మేనేజర్ గారి బావమరిదివేనా? బావమరిదా? ఇంకా నేను భార్యని అడిగావు కాదు. అవును, నువ్వు సిమెంట్ వ్యాపారమేనా? బాగుందయ్యా, నువ్వు చేగోడెళ్ళి వ్యాపారమేనా అని అడగరా. చాలే ఊరుకోవయా. అది బాబాయ్ నా 1500. అది బాబాయ్ నా 1000 రూపాయలు. ఇదంతా లిటిగేషన్ లింగరాజు పని ఉంటుంది. అవును, వాడి లిటిగేషన్. అడుగు లింగరాజు. అయితే పట్టుకో 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 పట్టుకో. నా తల్లి పడుకో. వస్తున్నాడు సుబ్బా, సుబ్బులే. ఈ దండ ఏమిటి? ఏనుగు తొండంలాగా. ఈ అలంకారాలు ఏంటి? ఇవన్నీ ఏంటి? నా కోసమే ముందే చెబితే ఫోటోగ్రాఫర్ నాయన తెచ్చుకునేవాడిని కదా. కర్మ. వెయ్యండి. ఇవన్నీ మీకోసం కాదు,
మరి ఇంకెవరి కోసం? నువ్వు అక్కడే పప్పులు అడిగేసావు బావా. ఇవన్నీ నువ్వు ఇవాళ మా ఇంటి గొప్ప సినిమా డైరెక్టర్ చెప్తున్నాడు. ఆయన కోసం ఇవన్నీ నీ కోసం కాదు పాపం. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అని డబ్బు ఖర్చు నాది, దండ ఇంకోటితోనా? ఎవడ అడ్డగాడిద ఫుల్ రాస్కోల్ సన్యాసి. నో సన్యాసి, ఆఫ్ కోర్స్ బ్యాచులర్. లోకోజిపో ప్రొడక్షన్స్ అధినేత, ప్రఖ్యాత విఖ్యాత దర్శక నిర్మాత, ABCD. వాట్ ఏ బ్యూటీ! బేబీ, బ్యాక్ నుంచి చూస్తేనే అందంగా ఉన్నావు, ఫ్రంట్ యాంగిల్ లో చూస్తే ఇంకెంత అందంగా ఉంటావు కదా. రియల్లీ రియల్లీ ఈవిడ మా అక్కయ్య సుబ్బలక్ష్మి. నమస్కారం అండి. ఆఫ్ కోర్స్ మీ పేరేంటండి? చెప్పానుగా, ABCD. అంటే అంటే ఏ అంటే అల్లం, బి అంటే పుల్లి, CD అంటే సిద్ధయ్య. కానీ నేను హాలీవుడ్ వెళ్ళాక నా పేరు నేనే శాస్త్రం చేశాను. ABCD. మీరు మా ఇంటికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి. తాను ఏమేం బయోస్కోపులు తీశారండి? మాది చెప్తున్నాను కదా, లోకోజిపో ప్రొడక్షన్స్. అదే బ్యానర్ తో అన్యాయం, అక్రమం, అమావాస్య, పండు విన్నెల, 6 హత్యలు, 7 శవాలు, ఇటువంటి చిత్రాలు ఎన్నో డైరెక్ట్ చేశాం, చేస్తున్నాం, చేసేస్తాం. చిక్కుబాబు గారు, ఇప్పటి వరకు అలాంటి చిత్రాలు మేము చూడలేదండి. చూడరండి, ఎందుకు చూస్తారు? మీరు ఇండియాలో ఉన్నారు కదా. మనం ఆ చిత్రాలని ఫారిన్ కంట్రీస్ లో డైరెక్ట్ చేశాం, అక్కడే రిలీజ్ చేశాం. ఇంతకీ మీరు ఏమేమి చిత్రాలు చూశారు? కీలుగుజం, దేవదాసు, లక్ష్మమ్మ కథ, కాట్రావుడు, ఐరావుడు, డ్రైవర్ రావుడు. ఓకే, ఆ చిత్రాలన్నీ కూడా మనమే డైరెక్ట్ చేశాం. అయితే ఆ బొమ్మల డైరెక్షన్ అంటే ఒకటి మీ డౌట్ నాకు అర్థమైందనుకోండి. ఒకటి కొంత ట్యాక్స్ గొడవలు వస్తాయి కదా, అందుచేత వివిధ డైరెక్టర్ల పేర్లతో ఆ చిత్రాలన్నీ కూడా మనమే డైరెక్ట్ చేశాం. మరి ఇప్పుడు ఏ గొడవలు వచ్చి ఇక్కడ దిగడ్డారండి? దిగబడ్డం కాదండి, ఒక నూతన చిత్రాన్ని వినూత్నంగా చేద్దాం అనుకుంటున్నాం. చేసింది గొప్ప, చేతికి చిక్కింది. అదే చిత్రాన్ని మీలాంటి కాదు, నూతన నటీనటులతో చేద్దామనుకుంటున్నాం. అన్ని విధాలా నచ్చినట్టుగా. అన్ని విధాలా అంటే 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 అదంతే. ఇంతకీ ఈ ముసలాయన ఎవరు? మీ తాతగారే? దాన్ని ఉంచుకున్న మొగుళ్ళయ్యా. చూడండి, అర్థంగా మీలాగే ఉండాలి. మా చిత్రంలో ఒక ముసలి క్యారెక్టర్ ఉంది, మీ చేతే వేయిస్తాం. చిక్కుబాబు గారు, మీరు అచ్చు అమితాబ్ బచ్చన్లా ఉంటారు. అఫ్కోర్స్. నేనేమో సీనాత మండలంలా ఉంటాను. మన ఇద్దరం కలిసి హీరో హీరోయిన్ లాగా మీ పిక్చర్ లో యాక్ట్ చేస్తే పాలే పిక్చర్. ఇవన్నీ భోజనాల తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ లోపలికి పోదాం రండి. నిన్ను విడిచి ఉండాలంటే నాకేదోలా ఉందమ్మా. పుట్టిన ప్రతి ఆడపిల్లకి ఈ పరిస్థితి తప్పదమ్మా. 4 రోజులు పోతే నీకే అలవాటు అవుతుంది. పోనీ మరో 10 రోజులు ఉండేయచ్చు కదా. నాకు ఉండాలనే ఉంది, కానీ అక్కడ మీ నాన్నగారు చిందులు తొక్కుతారు. నన్ను వెళ్ళనయ్యమ్మా. ఏమండి, అమ్మా బయలుదేరబోతోంది. బాబు, అమ్మాయిని అపురూపంగా పెంచాం, ఎలా చూసుకుంటావో ఏమో. ఆఫీస్ పని అయిపోగానే అటు ఇటు తిరగకుండా తిన్నగా ఇంటికొచ్చే బాబు. బిక్కు బిక్కుమంటూ ఒక్కతే ఇంట్లో ఉండలేదు. మీరేం బెంగ పెట్టుకోకండి. అయినా ఎంత దూరం, అక్కడికి ఇక్కడికి 1 గంట ప్రయాణం. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసి వెళ్ళొచ్చు. తను కూడా అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉంటుంది. కమలా, పద మీ అమ్మగారిని పంపించేద్దాం. అలా చూస్తూ నిలబడ్డారేనా మూగమొద్దా? రా పదా. ఏమంటున్నా? అయ్యో అయ్యో, నువ్వెందుకే వాళ్ళిద్దరి మధ్య పానకున్న పుడకలా? నువ్వు లేకపోతే నీ నాన్నగారు అక్కడ ఒక క్షణమైనా ఉండలేరు. పదా. పోన్లేండి, 4 రోజుల పాటు ఇక్కడే ఉండనివ్వండి. కమలకి తోడుగానే ఉంటుంది. తోడా? ఇదా? అయ్యో రామ, చెల్లెల మీద అంత అభిమానమా దీనికి? పోనీలే ఉండని అమ్మా. సరే, నీ ఇష్టం.
ఏమిటి ఒక్కడే వస్తే ఎవరిని తీసుకురాలేదా? మీరు అప్పుడే కూతురు మీద ఎంత బెంగ పెట్టుకుంటారని నాకేం తెలుసు. ఏదో 10 రోజులు ఉంటానని సరదా పడితే ఉండమన్నాను. కమల కూడా ఉంచుమని బలవంతం పెట్టింది. మీ కూతురు మీద మీకే కాదు మాకు ఉంటుంది ఆప్యాయత. ఏమైనా గౌరీ నీతో తీసుకురావాలి. ఏ మీ కూతురు అందాలు ఎవరైనా కొరుకు తింటారనా? కొత్త కాపురం గనక ఏదో 10 రోజులు తోడు ఉంటుందని వదిలొచ్చాను. అదే అక్కడ బరువులు పోయక్కర్లా. 10 రోజులు ఉండేసరికి నున్నగా తయారై వస్తుంది. మీరే దిగులు పడకండి. కమలా, నేను వదిలి ఆఫీస్కి వెళ్ళాలంటే నాకు ఏదోగా ఉందో. పెళ్ళైన కొత్తలో అందరికీ ఇలాగే ఉంటుంది. ఆ తర్వాతే పెళ్ళామంటే మొహం వచ్చుతుంది. చచ్చా, నా కళ్ళకి నువ్వు ఎప్పుడూ కొత్త పెళ్లి కూతురులాగానే కనిపిస్తావు. వస్తాను. గుడికి వెళ్ళొచ్చానని చెప్తోంది. అబ్బా, వంట చాలా బాగుందో. నేనే చేశానండి. వెరీ గుడ్. కమలా, అబ్బా, ఎంత భయపెట్టేశారండి. నీకోసం నేనేం తెచ్చానో చెప్పుకో చూద్దాం. ఏం తెచ్చుంటారు? చీర ఉంటుంది. ఏం కాదు, మరి చెప్పుకో. మరి ఏమిటో బాబు, నాకు తెలియడంలో మీరే చెప్పండి. అంత తేలిగ్గా చెప్పేస్తానేమిటి? మరి లంచం కావాలి. లంచమా? ఆ, ఎలాంటి లంచం కావాలి? ఇదిగో మన ఇద్దరి ఫోటో. మన ఇద్దరి ఫోటోనా? ఏమంటే చూపించండి. ఆగు ఆగు ఆగు, అంత తేలిగ్గా చూపిస్తానా? అందుకు మరో లంచం కావాలి. అయితే వద్దులండి. వద్దా? వద్దు. అయితే మరీ మంచిది, నేనే చూసుకుంటాను. లా 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 లా. ఏమండి, 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 చూపించండి. చూపించనా? ఏమండి, చాలా బాగుందండి. భోజనానికి ఏర్పాట్లు చేసావా? ఏంటి? బాగున్నా?
తెగ సిగ్గుపడిపోతుంది. అది మీ అక్కయ్యకి నాతో అలా ఫోటో తీయించుకోవాలనుందట. ఆ? నీ పాడు ముఖానికి ఫోటో ఒకటే తక్కువ. వెళ్ళి ఫోన్ చేసి పడుకో. వెళ్ళమంటుంటే కమల, ఎందుకలా కసురుకుంటావు? పాపం భగవంతుడు ఎలాగో ఆమెకు అన్యాయం చేశాడు. కనీసం మనమైనా సానుభూతి చూపించకపోతే ఎలా? చూపిస్తారు. ఈవేళ ఫోటో అడిగింది, రేపు మిమ్మల్ని అడుగుతుంది. రంగారా సార్, క్యారియర్ తేవడానికి సూర్యగాని పంపించావా? వాడికి జ్వరం వచ్చి ఇంట్లో పడుకున్నాడండి. పోనీ ఇంకెవరన్నా పంపించబోయావా? అందరూ పనుల్లో ఉన్నారండి. సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. తిరుపతి గారు, టీమ్ సప్లై బాగుందా? బాగుందండి. త్వరగా కానీ అరే, క్యారేజీ నువ్వు తీసుకొచ్చావేటి? తీసుకో, పర్వాలేదు, తీసుకొని పువ్వులు కొనుక్కో. పోయిందిలే మావయ్య. అది ఇంకా రాదులే మావయ్య. అది కాదు, వాడు వస్తున్నాడేమో అని. కాబోలివాడా? అబ్బే, అసలు ఈ లిటిగెంట్ లింగరాజు బయటకు వస్తున్నాడంటే చాలు జనం అంతా తండోపతండాలుగా వెంటపడతారు. ఉద్యోగాలు ఇప్పించమని, పర్మిట్లు ఇప్పించమని, పెళ్లిళ్ళు కుదర్చమని, సన్మానాలు చేయించమని నా ప్రాణం చేస్తుంటారు. అందుకు బరిగెత్తుకొచ్చా. సరేగాని ఈ మోగదేది కనపడదే? మా ఆయనకు భోజనం పట్టుకెళ్ళింది. మోగది మీ ఆయనకు భోజనం పట్టుకెళ్ళిందా? ఇక అంతే సంగతులు. అదేంటి మావయ్య? మరి ఇంకేమిటే పిచ్చి తల్లి, నువ్వు ఇట్టాగే మీ ఆయనకి దాని చేతే భోజనం పంపిస్తుండు. నువ్వెప్పుడో ఆవకాయో అప్పుడో మర్చిపోయినప్పుడు నందుకుంటాడు. ఆ తర్వాత నీ గతి అంతే సంగతులు. మావయ్య చూడు తల్లి, వెనకటికి ఎవడ కూర్చోడానికి చోటిస్తే పడుకోవడానికి పక్కేయమన్నట్ట. ఆ బాబుతో మోగత కూడా చల్లగా నీ మొగుడిని వల్ల వేసుకుని నీకు ఉద్వాసం చెబుతుంది. అలా జరగదు మావయ్య. అట్లాగే జరిగితే నీ గతి అదిగో ఆ కుక్కలాగా రోడ్డు మీద పడి మూలుగుతూ ఉండవలసిందే. అది మటుకు ఆ గదిలో మీ ఆయనతో హాయిగా కులుకుతుంటుంది. మావయ్య ఆయన అలాంటి వాడు కాదు. అయ్యయ్యో, ఇట్లాంటి కేసులు ఎన్ని చూశానమ్మా. చూడు తల్లి, తేల్లో వేలు ముంచిన వాడెవడో చప్పరించకుండా తుడుచుకోడు. గదిలోకి అన్నం పెట్టడానికి ఒంటరిగా వచ్చిన ఆడదాన్ని కన్నెత్తి చూడకుండా ఎవడూ ఉండడు. ఏదో నా మేనగోడలు గనక ఈ కంట చోట వింటూ విను చస్తే చావు. సరే, మీ ఆయన ఎప్పుడు వస్తాట? ఈవేళ జీతాల రోజు కదా, కాస్త ఆలస్యం కావచ్చు. జీతాల రోజా? కలుసుకునే వెళ్తాలి. చూడు తల్లి, ఈ లోపల నువ్వు కాస్త భోజనాలు ఏర్పాట్లు చూడు. పడవ చార్జి దొంగ ముండా కొడుకు ససేమిరా ముప్పావలాగా దగ్గనన్నాడు. బోడి చూడ 10 పైసలట. ఈ ఖర్చులన్నీ ఇక్కడే కవరింగ్ చేయాలి కర్మ. ఇప్పుడే వచ్చా. అది సరేనే, ఇప్పుడిప్పుడే కదా క్యారియర్ తీసుకెళ్ళడం మొదలెట్టావు, అప్పుడే చిరుచుళ్ళు మరిగావా? ఇది కొనడానికి డబ్బు ఎవరిచ్చారు? మధువా? కాసినట్టు పడి ఇక బో. నువ్వు ఇట్టాగే చూస్తూ ఊరుకుంటే ఇవాళ వేరుశనక్కాయలు తింటూ వచ్చింది, రేపు మల్లెపూలు పెట్టుకొస్తుంది, ఎల్లుండి చింతకాయలు తింటూ వస్తుంది.
ఆ తర్వాత క్యారియర్లు మోసే డ్యూటీ నీకు ఖాయం అవుతుంది నన్ను చూస్తే నెల మీద పడతావేమే నీ పంటి కిందకి రాదే నా ఒంటో కండంతా కలిపిన చూసావమ్మా లిటిగేషను నాకేమో గాలి కావాలి దానికేమో నా గాలే పడదు అది సరేనే ఆ చచ్చిన సుబ్బయ్య శెట్టి గాని కుక్కై పుట్టాడేనే వాడేవాడు పోయిన జన్మలో వాడికి 10,000 అగేశాలే మతే ఓహో లిటికేషన్ లింగయ్య గారా ఎంతసేపు అయింది తమరదిగి ఆగాగు రావడం 2 కుంభాలు లాగడం అంతా అయిపోయింది కానీ ఓ 500 ఇట్టబడాయి ఎందుకు ఎందుకేమిటయ్యా మగవాడన్న తర్వాత చక్కటి పెళ్ళం పెద్ద సంపాదన పెద్ద కొంప ఉండాలి ఇందుతో మొదటి 2 నీకున్నాయిలే మూడోదే లేదు ఉందిగా ఏది ఈ ఇల్లా చూడు నాయన అద్దె కొంప 2 టౌన్ ఫ్యామిలీ నాది అనుకోవడం తెలుగు తక్కువ నాయన బస్తీలో ఇళ్ల స్థలాలు అమ్మకానికి వస్తాను వాళ్ళలో వాళ్ళకి లిటిగేషన్ పెట్టేసి నీ కోసం ఓ స్థలం రిజర్వేషన్ చేయించాను నువ్వు 500 ఇవ్వడం ఆలస్యం చేసావనుకో అంతే సంగతులు 500 గిళ్ళ స్థలం ఆడిస్తాడండి పిచ్చోడా 500 స్థలానికి కాదయ్యా ఆ స్థలాన్ని మనకు మాట్లాడి పెట్టి మధ్యవర్తులకి తీర్థ ప్రసాదాల కింద అసలు స్థలం 5,000 అవుతుందమ్మా అలాగా మన బాక్కుని మావయ్య ఎంతగా చెప్తుంటే ఇంకా సందేహం ఎందుకండి ఇవ్వండి మీ రజాలగలడా అమ్మా అమ్మా బాగా పాడతావయ్యా ఆగండి మీ డబ్బు రేపు ఉదయం ఇస్తాను రా. అమ్మాయ్యా ఏమండి ఏమండి ఏమిటో నిద్ర రావటం లేదా అయితే నేను కూడా మేలుకోనా ఛీ, అది కాదండి గౌరీని ఊరు పంపించేద్దాం ఏ ఆహా ఏం లేదు అమ్మ ఒక్కతే అక్కడ ఇంటి పనులు చేసుకోలేక బాధపడుతూ ఉంటుంది గౌరీని పంపితే కాస్త సాయంగా ఉంటుంది కదా అందుకని నీ ఇష్టం అయ్యి నీకేది మంచిది అనుకుంటే అది చెయ్యి ఉమ్. అంగారా మొత్తం ఎన్ని బండిల్స్ వచ్చాయి 70 అండి కూలీలు పిలిపించి మొత్తం లోపల పెట్టించు అలాగే అండి ఏమిటి వెళ్ళిపోమందా ఇక్కడే ఉంటానంటావా సరే పద పద మళ్ళీ దాన్ని వెంట పెట్టుకొచ్చారే ఏం చేయను ఆఫీస్కి వచ్చి కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చి ఉంటుంది అయ్యగారి మనసు కరిగిపోయి తీసుకొచ్చేశారు అంతేగా అది కాదు కమల గౌరికి ఆ ఊరు వెళ్ళటం ఇష్టం లేదులా ఉంది ఎంత చెప్పినా ఇక్కడే ఉంటానంటుంది ఇప్పుడు మనం బలవంతంగా పంపించేసామనుకో వస్తే పేరాపోయా నంగనాచి ఏదోలే మనతో పాటు ఓ గుప్పిడి మెతుకులు తిని ఇక్కడే పడి ఉంటుంది అలా పడుంటే ఏ గొడవ లేదు దాని బ్రతుకు తోడు ఓ కుక్క ఓ కోతి ఏం చేస్తుంది పాపం నోరు లేని ఈ మనిషికి నోరు లేని ఆ జంతువులే కాలక్షేపం కూర్చోబెట్టి తిండి పెడుతుంటే అందరూ కాలక్షేపాలు బాగానే చేస్తారు మాట వరకుతైనా పూచి పుల్ల కూడా తీసి అవతల పెట్టదు వంట వార్పు అన్నీ నేనే చూసుకోవాలి అదేమిటి కమల నీ ఇంట్లో పనులు నువ్వు చేసుకోకపోతే ఎవరు చేస్తారు అయినా మోగా చెవుడితో ఈ పనులన్నీ తను ఎలా చేస్తుంది ఏదో 4 రోజుల పాటు సరదాగా మన ఇంట్లో ఉండడానికి వచ్చింది తర్వాత తనే వెళ్ళిపోతుంది నాకు ఆకలిస్తుంది పద 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 ఇటటు అటు అవును వంటిల్ ఇటు కదూ కరెక్ట్ కరెక్ట్ శుభశ్రీ శుభశ్రీ హాయ్ మీరా శుభశ్రీ ఈ రోజు డైలాగ్ రిహార్సల్స్ వేద్దామా ఎప్పుడు డైలాగులేనా డ్యూయట్ పాటలు నేర్పండి నాకేమో వేటగాళ్ళలో శ్రీదేవిలా ఆడాలనుంది శ్రీదేవా ఓకే
శ్రీదేవి, జయప్రద, జయసుధ, జయ చిత్ర వాళ్ళందరూ మన దగ్గర డాన్స్ నేర్చుకున్నారు. నీకు కూడా నేనే నేర్పాననుకో. అన్నట్టు నాదొక చిన్న డౌట్, నీకు డాన్స్ ఏమైనా ప్రవేశం ఉందా? అమ్మమ్మమ్మమ్మ, ఇక్కడ కాదు, అందులో ఇది ఇరుగ్గది. అవుట్డోర్ లొకేషన్ లో చల్లని వాతావరణంలో హాయిగా కన్నుల పండుగగా సుభద్రి ఇలా ఎత్తరం గాలిలో తేలిపోతూ డ్యూట్లు పాడుకుందాం. సుభద్రి బొబ్బిలి సుబ్బమ్మ సిరి బుగ్గల బుల్లెమ్మ, బొబ్బిలి సుబ్బమ్మ సిరి బుగ్గల బుల్లెమ్మ. దారము చేస్తాను, సినిమా తీస్తాను, కమింగ్ పోస్టర్ వేసేస్తా, నీ మార్కెట్ రేటును పెంచేస్తా. బొబ్బిలి సుబ్బమ్మ సిరి బుగ్గల బుల్లెమ్మ. బయట మారినా బయట దారినా సిగ్గుపడక నటించాలి. రంగులు పూసే వాడొకడు, నీ కొంగులు సదిరే వాడొకడు. కథా తింటే నాది, ఆ కనెక్షన్ అంతా నీది. బొబ్బిలి సుబ్బమ్మ సిరి బుగ్గల బుల్లెమ్మ. తాళను చేస్తాను, సినిమా తీస్తాను, కమింగ్ పోస్టర్ వేసేస్తా, నీ మార్కెట్ రేటును పెంచేస్తా. గ్యారంటీ. బొబ్బిలి సుబ్బమ్మ సిరి బుగ్గల బుల్లెమ్మ. చీరగట్టినా గౌను తొడిగినా రతీదేవిలా ఉండాలి. పెళ్ళాడాలని కోరిక ఉన్నా పిల్లల తల్లిది కారాదు. కాట్లు కట్టులు నావి, యాటింగ్ అంతా నీది. బొబ్బిలి సుబ్బమ్మ తారను చేస్తాను, కమింగ్ పోస్టర్ వేసేస్తా. గాజులు ఎలా ఉన్నాయి? నిజం చెప్పనా, నీ మొహంలా ఉన్నాయి. అది కాదు, నీ మొహం ఎంత అందంగా ఉందో గాజులు కూడా అంత అందంగా ఉన్నాయి. ఏమిటి తీసుకో. చూసారా దించారా జేబులో డబ్బులు ఎలా తీసేస్తుందో? పోలే పాప, ఏదో గాజులు వేయించుకోవాలి సరదా పడుతుంది. ఇచ్చే వెళ్ళి
చూడండి, ఈ పద్ధతి నాకేం నచ్చలేదు. మరి ఏ పద్ధతి నచ్చుతుందో రాణి గారికి? ఇది ఒకటి బాగా నచ్చారు. అబ్బబ్బా, త్వరగా కానివ్వండి, సినిమాకు టైం అయిపోతుంది. అవును, ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళకపోతే ఏమవుతుంది? అయినా ఈ రోజుల్లో సినిమాలో ఏముంటుంది? ఓ ఫైట్, ఓ డ్యూయెట్, అంతే కదా. ఆ డ్యూయెట్ అయితే మనమే పడేసుకుంటే సరే. ఇదిగో, నువ్వు హీరోయిన్, నేను హీరో. మరి పాట మొదలైతేనా? అలా చేయలే. దాన్ని చూడగానే మొహం శాతం పైందే అయ్యగారికి. ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కదా. పదం పద సినిమాకి. కమలా, 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 ఏమిటి? ఏమండి? కమలా, నిన్నంతా ఒళ్ళు తెలియని చలి జ్వరం వచ్చింది. ఆఫీస్ నుంచి సాయంత్రం ఇంటికి ఎలా వచ్చానో, మంచం మీద ఎలా పడుకున్నానో నాకేంది తెలీదు. అవును, ఒళ్ళు తెలియకుండా నిద్రపోయారు. డాక్టర్ గారికి చూసి వెళ్ళారు. కమలా,
నా కోసం రాత్రి అంతా నిద్రపోకుండా జాగరణ చేసావు కదూ. వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళగానే మాత్రం వేసుకోండి. అలాగే. చూడండి, పనుందని ఇంటికి రాకుండా క్యాంటీన్లో ఫోన్ చేయకండి. మీకు అసలే పడదు. మళ్ళీ జ్వరంగానే తిరగబెట్టిందంటే కష్టం. తినాలి. పోనీ ఈ రోజు సెలవు పెట్టకూడదు? మీకు అసలే నీరసంగా ఉన్నట్టుంది. నీరసంగా ఉండి కూర్చోలేదు. గౌరీ కోసం ఎదురు చూస్తున్నాను. ప్రతిరోజు దేవాలయం నుంచి తీసుకొచ్చి అక్షంతలు వేసుకొని ఆఫీస్కి వెళ్ళటం అలవాటైంది. ఇక నుంచి బట్టలు ఉతకొద్దు. ఇక నుంచి పడగదిని అడుగు పెట్టావంటే కాళ్ళు విరక్కొడతాను. పోతలకి సిగ్గుమాలిదానా, ఇలా ప్రసాదాలు పట్టుకెళ్తూ క్యారేలు మోసుకెళ్తూ నా మొగుడిని వల్ల వేసుకుందాం అనుకుంటున్నావా? మోగముండ ఒక బోన పడుండక ఇంటికి ఇళ్ళల్లా పెత్తనం చలాయిస్తున్నావే. ఇవో ఏమండి, కమలా, మీ ఇద్దరికి గొడవ ఎందుకు వచ్చింది? ఎందుకు అలా కొట్టింది? అసలు ఏం జరిగిందో చెప్పు కమలా. సమయానికి మీరు కనుక రాకపోతే అది ఈ రోజు నన్ను చంపేసేదండి, చంపేసేది. అసలు నేను ఎందుకు అలా ద్వేషించింది? ఎందుక? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాను కదా, ఆ అదృష్టం దానికి లేదని కడుపుమంట. అవునండి, నంగనాచి కుళ్ళిపోతుందా. అది రోజు నన్ను ఎంత ఏడిపిస్తుందో, ఎంత బాధ పెడుతుందో మీకేం తెలుసు? కమలా, మీ అక్కయ్యని ఊరికి పంపించేసి.
అరే నువ్వా తల్లి నువ్వు ఒక్కదానివే వచ్చావా అయ్యో ఏమిటమ్మా ఇది ఎవరు కొట్టారు నిన్ను నోరు లేని దాన్ని కొట్టడానికి వాళ్ళు చేతులు ఎలా వచ్చాయి వాళ్ళు వాళ్ళు మనుషులా పశువులా ఏదో మొక్కుబడి చెల్లించినట్టు పెళ్ళంటే చేశాను గాని నా బిడ్డ నాకు బరువై గతిలేక చేశాను అనుకున్నారా అంత ఇష్టం లేకపోతే నాకు రాయొచ్చునుగా నేనే వెళ్ళి తీసుకొచ్చేవాడిని కొట్టి పంపించడం దేనికి ఇప్పుడే వెళ్ళి వాళ్ళ సంగతి ఏదో కనుక్కుంటాను ఆగండి మధ్యన ఒడ్రాకు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏమిటండి వెళ్ళడం ఇదేదో పాడు పని చేస్తుంటుంది ఉత్తపుణ్యానికి దాన్ని ఎందుకు వాళ్ళు కొట్టి వెళ్ళగొడతారు అభం శుభం తెలియని గౌరి పాడు పని చేయడమా వాళ్ళ ఒళ్ళు పొగరెక్కి కళ్ళు నెత్తికొచ్చి ఇలా కొట్టి పంపించుంటాను నోరు లేని దాన్ని కొట్టే నేను నోరు మూసి కూతుంటాను అనుకున్నాను ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అంతు కనుక్కుంటాను అవునండి మీ ముద్దుల కూతురిని ఎవరు కొట్టినా వాళ్ళు అంతు కనుక్కుంటారు ఈ కూతురి మీద ఉన్న అభిమానంలో కనీసం 4వ వంతైనా కవల మీద మీకుంటేగా ఆగారే వెళ్ళండి అక్కడికి మీరు వెళ్ళి చేసే యుద్ధానికి అల్లుడు రెచ్చిపోయి కమలం 4 కొట్టి పంపితే మీ కళ్ళు చల్లగా ఉంటాయి అది కూడా పుట్టింటికి వస్తే ఇద్దరు కూతుర్ని ఇంట్లో పెట్టుకుని హాయిగా ఉందరుగా కమల కాపురంలో నీళ్లు పోయడమేగా మీకు మీ కూతురు కావాల్సింది వెళ్ళండి వెళ్ళండి నిన్ను కొట్టింది కమల మరి శైలకుమారి శివరాణి శరణము నీవే సాదాణి శైలకుమారి శివరాణి శరణము నీవే సాదాణి శక్తివి నీవే
శివరాణి శరణము నీవే శార్వాణి. అదేమిటండి ఇంకా ఇక్కడే కూర్చుని పోయారు? గౌరీ ఇంకా గుడి నుంచి రాలేదు. అక్షంతలు వేసుకుని ఆఫీస్కి వెళదామని. ఓహో, అది వచ్చి మీకు అక్షంతలు ఇచ్చేంత వరకు మీరు ఆఫీస్కి వెళ్ళరన్నమాట. అవును, గౌరీ ఇక్కడ లేదు కదూ, ఆ సంగతే మర్చిపోయాను. వస్తాను. ఏమిటి కావాలా ఈ వంట? 4 రోజులు బట్టి చూస్తున్నాను, ఒక్క కూర రుచిగా ఉండదు. చిచి. కమలా, కమలా, ఏమిటండి? ఏమిటిది? ఉచికి చొక్కాయనా? చిచి. అరుపు తీయడానికి ఎంతసేపు పట్టిందేమప్పా? అది దొడ్డి మీదకి సిగరెట్ పెట్టేందుకు వచ్చిందా? అది నేను డైరెక్టర్ ఇంతకు ముందు పెద్ద సినిమా రిహార్సల్స్ చేశాను. నువ్వు డైరెక్టరు, సీను రిహార్సల్స్ ప్రారంభించేశారా? మరి నాకేమో ఇవాళ కొత్త చీరలు కొని పెడతాను కదా. కొత్త చీర కొనే టైం వస్తే ఆ పైవాడే ఇస్తాడు. మరి నా రవ్వల నెక్లెస్, అవ్వల నెక్లెస్ కూడా పైవాడే ఇస్తాడు. అది నేనే. హైదరాబాద్ వెళ్తానికి కాపురానికి ఒక 10,000 ఇస్తా అన్నారు కదా. అది కూడా ఆ పైవాడే ఇస్తాడు. అన్నీ నేనే ఇస్తే నువ్వే ఇస్తావు. వీడెందుకున్నాడు ఇక్కడ? ఎందుకున్నాడు వీడిక్కడ? నేను చెబుతానండి, నేను చెబుతాను. శుభశ్రీ, ఏమి నటన! బెడ్రూమ్ సీన్ లో ఎంత చక్కగా నటించో చూడండి. అసలైన విషయం ఏమిటంటే, నా చిత్రంలో ఇదే సిచ్యుయేషన్, ఇదే సీక్వెన్స్. పొడుచు పెళ్ళం, ముసలి మొగుడు. ఒకానొక రోజు ఆ పొడుచు పెళ్ళాన్ని ఆ ముసలి మొగుడు అనుమానించి అడుగుతాడు, ఏమైంది ఏమైంది అడుగుతాడు. అప్పుడు ఆ పొడుచు పెళ్ళం ఏమీ చెప్పలేక గడ్డగడ్డలాడిపోతుంది, వణుకుపోతుంది. అప్పుడు చెబుతానండి, నేను ఒక్కసారి నిలబడితే ఆ బెడ్రూమ్ సినిమాలో యాక్ట్ చూపిస్తాం. మగ్గలు ఎరగదంతాం. అయితే మేము వెళ్ళొస్తాం. ఆ సిగరెట్ పెట్టి అడ్డు పెట్టి వస్తానండి. ఎవరో చెప్పుకో చూద్దాం. కమలా, ఏమిటి కమలా, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏమండి, బుడబుక్కలాడు బుడబుక్కలాడు నాకు నాకు సంతాన యోగం లేదన్నాడండి. బుడబుక్కలాడు సంతాన యోగం లేదన్నడా? ఎంత ఇచ్చావేమిటి? పావులా. ₹10 కనుక ఇచ్చినట్టయితే 6 పిల్లలు పుడతారని చెప్పుండేవాడు. అది కాదండి, వాళ్ళు చెప్పేవి నిజం అవుతాయట. పిచ్చి మొహమా, ముసలమ్మ చేదస్తాలన్నీ మర్చిపో. నీకంత అనుమానంగా ఉంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి పరీక్ష ఇస్తాను, సరేనా? ఊరుకోమ్మా, ఊరుకో. బోర్లా పడుకుని గుండెల్లో నొప్పి వస్తుంది. అసలు ఏం జరిగిందమ్మా? ఏం చెప్పదన్నయ్యా. ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. కమలకు పెళ్ళయ్య 6 నెలలైందా, ఇంతవరకు దాని కడుపు పండలేదు. పైగా డాక్టర్ ఇక దానికి పిల్లలు పుట్టారని చెప్పాడు. ఆపు. డాక్టర్ గారు చెప్పిన మాట కొట్టిపారేయడానికి వీలు లేదు. వాళ్ళు డబ్బు తీసుకు చెప్పాడు కదా. కానీ అనుభవం లేని మాట. మన కమలకు పిల్లలు ఎందుకు పుట్టారమ్మా? మీకు ఇంకా పిల్లలు పుట్టారంటావా అన్నయ్య? ఎందుకు పుట్టారమ్మా? కానీ ఆ డాక్టర్ గారు ఈ మాట ఎందుకన్నాడు? అదే నాకు అర్థం కావడం లేదు. ఇది శరీర దోషం ఏమాత్రమూ కాదు, గ్రహ దోషం. ఆ గ్రహ పీడకి నువ్వు శాంతి చేయించావు, మళ్ళీ నువ్వు ఆపరేషన్ చేయించేదాకా కొంప కాకరపాదైపోదు. నే కోరుకునేదాడు అన్నయ్య, అరటి గెలేసినట్టు
నాలాగా ఒక బిడ్డనే కలురుకుంటే ఆడపిల్లానికే సిగ్గు. శాంతి ఎలా చేయించాలో చెప్పన్నయ్య, వెంటనే చేయిద్దాం. అవన్నీ నేను చూసుకుంటానుగా తల్లి, నీ డ్యూటీ నువ్వు చేయి. ఉండలే చెప్తాను. శాంతమలేక సౌఖ్యము లేదు. ఏమిటో మీ పిచ్చి గాని, మంత్రాలకు చింతకాలు రాలుతాయా, పూజలకు పిల్లలు పుడతారా? యోగం గురించి డాక్టర్లు చెప్పడం ఏమిటయ్యా, రోగం గురించే మనం చెప్పేది అవి తెలియదు వాళ్ళకి. నేను ఇప్పుడు చెప్పిన యోగి ఉన్నాడే, అబ్బో మహాఘటికుడు. నీళ్ళల్లో నిప్పులు పుట్టిస్తాడయ్యా, గాలికి పిల్లల్ని పుట్టిస్తాడయ్యా. సరే మీ ఇష్టం. చూడు బాబు, అక్కడ పూజలు పునస్కారాలకు మేము ఎన్నాళ్ళు ఉండాల్సి వస్తుందో. 4 రోజులు ఆలస్యమైనా నువ్వేం కంగారు పడకే. ఆఫ్టర్ ఆల్ వంట చేయటం కూడా పెద్ద పని అని అనుకునేవాడిని. పాపం ఆడవాళ్ళు పొయ్యిల దగ్గర ఎంత కష్టపడిపోతున్నారో ఇప్పుడు అర్థమవుతుంది. ఈ కారణం అంతా ఏదో తెలియదు కదా, సరిపోతుందో లేదో. వస్తే ఉప్పు సరిపెట్టుకో. పప్పు ఉడుకుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తా. అమ్మా, ఒంటరిగా ఉన్నప్పుడే తెలుస్తుంది పెళ్ళా తెలివి. అందుకే కాబోలు పెద్దవాళ్ళు 6 నెలలు చూలింతని 6 నెలలు బాలింతని మొగుడు పెళ్ళాలని దూర దూరంగా ఉంచుతారు. మా గౌరు ఎక్కడికి వెళ్ళిందయ్యా? చెల్లెలు గారి ఇంటికి వెళ్ళింది బాబు. బాబు నా పప్పు. కమల వచ్చి ఉంటుంది. కమలా, ఏ కమలా, ఎక్కడ దాక్కున్నావో త్వరగా బయటకు వస్తావా లేదా? ఇదిగో నన్ను ఇలా ఆట పట్టించావంటే నేనేం చేస్తానో తెలుసా? రా బయటికి. ఏది ఫోన్ చేస్తాను, పద.
వంట చాలా బాగుందో. నేనే చేశానండి. చాలా బాగుంది. మామగారు మీరా? రండి రండి. గౌరీ, చెప్పా చేయకుండా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? పదమ్మా పద. మామగారు చూడు మధు, గౌరి దిక్కుమారిందేం కాదు. తల్లిపోయినా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు. దానికో పిడికుడు మెతుకులు పెట్టే శక్తి వారికి ఇంకా పోలేదు మధు. మావయ్య, ఆ రోజు ఆ పరిస్థితిలో అదే బాబు, ఆ పరిస్థితి మళ్ళీ రాకూడదనే తీసుకెళ్ళిపోతున్నా. చూడు నాయన, నోరు లేకుండా చేసి భగవంతుడు దీనికి దుర్భరమైన శిక్ష విధించాడు. ఇక ఏ రకమైన శిక్షలు కక్షలు అది భరించలేదు నాయన. మావయ్య, గౌరవ విషయంలో నేను చేసిన తప్పే, అందుకు నన్ను క్షమించండి. జరిగిందేదో జరిగిపోయింది. నా బిడ్డ నా కళ్ళ ఎదుకుంటేనే మంచిది. రామారా. ఏమిటమ్మా? ఏమిటమ్మా కమల, ఊరు నుంచి వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉంటానంటావా? ఆ తర్వాత వస్తానంటావా? వద్దు తల్లి, నా మాట విను. నాతో రా. రామ్మా రామ్మా, నీ కర్మ. చూడు మధు, ఇక మీద దాన్ని హింస పెట్టదు. నాకేం వద్దు. రండి మావగారు. మీరు సినిమాలు కూడా చూస్తారా? నేను సినిమాలు చూడు. ఏదైనా సినిమాలో ఛాన్స్ వస్తే ఏమన్నారు? అదే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సాహసలక్ష్మి. స్వామి, నీ మహిమ ఏమి? అది సరే స్వామి, ఆ అమ్మాయి పిల్లలు పుడతారంటారా? ఎవరే అమ్మాయి స్వామి? అమ్మాయి పుడతారు. పరగడుపు వేడి పెనమ్మి ఈ మాత్రం నెయ్యి వేసు, ముడి పెసలతో పెసరట్టు వేసు, దాని మీద నా పేరు రాసుకుని కళ్ళు మూసుకు తినే. అంతే, నేటి పెసరట్లు లాంటి బిడ్డ పుడతారు. కానీ నా పేరు మాత్రం పెట్టుకోకూడదు. పెట్ట స్వామి. కానీ ఏమి? గ్రహదోషము 9 వారాల పాటు మీ అమ్మాయి నా దగ్గరికి రావాలి. ఏమన్నారు స్వామి? అదే పూజకి, దుష్టగ్రహాలకు శాంతి చెయ్యాలి.
రోజు ఆవేశంలో కొట్టి నీ వంటి సహనమూర్తిని హింసించాను. ఆ రోజు నేను నిన్ను కొట్టానే, అందుకు నన్ను క్షమించు గౌరీ, క్షమించు. సంసార సంగీతంలో నవరాగమే నువ్వు కలికే అనురాగ దేవత నీడే ఈ మూగవీణను నీకే. సంసార సంగీతంలో నవరాగమే నువ్వు పలికే పులకని ఆకాశంలో ఉరిమే శ్రావణ మేఘంలో పాడని నా గీతంలో పలికింది ఒక జీవన రాగం. అందుకే 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 కోటి తారకల మౌన దీపికలు మోగ కోరికలు రాగమాలికలు ఈ రాయి కాని రాయిలో అనురాగ దేవత నీడే ఈ మూగవీణను నీకే. సంసార సంగీతంలో నవరాగమే నువ్వు పలికే అందుకే అందుకే పండు వెన్నెలల పార్పు వేసుకుని నిండు పున్నమికి నిన్ను కలుసుకుని వెలగాలి నీలో కరగాలి నాలో వెలగాలి నీలో కరగాలి నాలో మన తొలి జంటరేలో ఈ మోయలేని హాయిలో అనురాగ దేవత నీడే ఈ మూగవీణను నీకే.
సంసార సంగీతంలో నవరాగ వేణువు పలికే అనురాగ దేవత నీడే ఈ మూగ వీణను నీటే సంసార సంగీతంలో నవరాగ వేణువు పలికే. పళ్ళెం పట్టమ్మా. ఎంత కండకావరము. ఇవి నవధాన్య. ఉదయమే లేచి నీళ్లు పోసుకుని తడి బట్టతో బొబ్బట్టు చేసుకో. ఇంత ముక్కే తినాలి, 3 పొద్దులో తినాలి. ఎంతంటే అమ్మ దారిలోకి వచ్చావు. నీకు సంతానం కలుగుతుంది, మీరు ఇంకా వెళ్ళచ్చు. అలాగే మీరు వెళ్ళచ్చు. దానింటి దగ్గరే వదిలిపెట్టొచ్చాను. పూజలు బాగా జరిగాయా? గౌరిని ఎందుకు అక్కడ పంపారు? నేను పంపలేదే. అల్లుడు ఎక్కడ ఇంటి పనులన్నీ చేసుకోలేక బాధపడిపోతాడోనని తనే వెళ్ళింది. వెళుతుంది. పెళ్ళాం ఇంట్లో లేని సమయంలో ఒంటరిగా ఉన్న మగాడి దగ్గరకు బరి తెగించి వెళుతుందా? రమ్మంటే రానని భీష్మించి కూర్చుంటుందా? దానికి సిగ్గు లేకపోతే మీకైనా ఉండొద్దు. సుందరం, నా మీద విరుచు పడే బదులు దాని మీద విరుచు పడితే వెళ్లకుండా ఉండేది. ఏ పోరు లేనా ఇంట్లో అల్లుడు కూతురు సుఖంగా ఉంటారని ఆశపడితే మధ్యలో ఈ పోరు ఒకటి. వెంటనే వెళ్ళి తీసుకురండి, లేకపోతే మర్యాద దక్కదు. గౌరీ గర్భవతే? నా బిడ్డ అలాంటి పాడు పని చేసిందే? నేను నమ్మను. నమ్మకాలు నిజాన్ని దాచలే ఉన్నాన్నా. అది కాదమ్మా, గౌరీ నిప్పు లాంటి పిల్ల. అసలు అది లాంటి పొరపాటు చేయడానికి అవకాశం లేదే. ఎందుకు లేదు? ఉదయం ఆయన ఆఫీస్కు వెళితే సాయంత్రానికి కానీ తిరిగిరారు. ఈలోగా ఇంట్లో ఏం జరిగినా ఏం చేసినా అడిగే దిక్కే లేదు. అలాంటి సమయంలోనే నీ కూతురు ఎవరినో మరిగుంటుంది. ఈ విషయం కానీ మా వారికి తెలిసిందంటే అమ్మో ఇంకేమైనా ఉందా? పాపిష్టిదానా, తల్లి లేని దానమని మూగ దానమని నిన్ను ప్రాణంతో సమానంగా చూసుకుంటే ఇలాంటి పాలు పని చేస్తావా? అమ్మా కమలా, ఈ పాలు పని నలుగురికి తెలిసి నవ్వులు పాలు కాకముందే ఈ మూగు ముండలేదో చెరువులో తోసి నేను చస్తా. మావయ్య, ఎంతసేపు మీరు వచ్చి? అత్తగారు వాళ్ళు కులసాగా ఉన్నారా? అలా నిలబడి ఉన్నారే? కూర్చోండి. ఏమిటి అలా ఉన్నారు? కమలా, ఇదేమిటి కాఫీ వెళ్ళిపోయింది? గౌరీ పారపోసిందా? పాపం చేయి జారి ఉంటుంది. చేయి జారితే పర్వాలేదు, కాలు జారితేనే కష్టం. కమలా, ఏమిటి ఉండేది? అవునండి గౌరీ. గౌరీ, ఆ రోజున ఆపద్ధర్మంగా శాస్త్రం కోసం గౌరీ మెళ్ళలో తాళి కట్టింది నేనే. ఈ రోజున ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేనే. మీరా? ఆనాడు మా మావయ్య చెప్పినట్టే జరిగింది. చిచి, మీ మగవాళ్ళకు నీతి లేదు. జరిగిందంతా ఓ పీడక మర్చిపో. నువ్వు నీ భర్తతో సుఖంగా ఉంటావు. చెల్లెలింటికి వెళ్ళి హాయిగా కూరనివన్నీ తిని బాగా నునుపు తేలింది.
అక్కడ సుఖం మరిగింది, రానని మొరాయించలా? ఆహా, అదేం లేదు గాని ఎందుకలా నీళ్లు నవ్వులుతారు? మన గౌరీ గౌరీ గర్భవతి. సిగ్గుమాలింగా నోరు వాయి లేకపోయినా పాడు బుద్ధులకే లోట్లేదు. చెల్లి లేకుండా చూసి దాని మొగుడుతో పులుగుతావటే నీ కడుపు కాళ. ఎన్ని తెచ్చినా దున్నపోత మీద వాన కురిసినట్టే. పాడు పని చేసింది కాకుండా తీరుబడిగా కూర్చున్నావా? ఇంటి పనంతా ఎవరు చేస్తారనుకున్నావని బాబు. వెళ్ళు. ఏమండి, భోజనం వడ్డించాను, రండి. నాకు ఆకలిగా లేదు, నువ్వు పొంచి. మోసిన ఈ సుతారం మండ బిందె నీళ్లు తోడడానికి ఆపసాపాలు పడిపోతున్నావా? త్వరగా పోనీ. అదేమిటి అమ్మా, మొహంలో వాడిపోయిందేమిటి? కాపురమే కూలిపోయిన ఆడదాని మొహం వాడిపోక ఇంకేం చేస్తుందమ్మా? అవేం పాడుమాట్లే, ఏం జరిగింది అమ్మా? ఈ వగల మరి నంగరాజు మూలంగా నా కాపురమే ముక్కలైపోయింది. ఆ ఇంటికి నా కూరడం తీరిపోయింది. అయ్యో దేవుడు, నేనేం చేయరా నాయనా? ఏమిటే నీ గోళ కాదే ఊరుకోనుకో. ఏంటమ్మా కమల, అల్లుడు నేను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడా? ఆయన పొమ్మంటే చూరు పట్టుకుని ఉండాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఆయనకు నేనంటే చేసినప్పుడు నేనెందుకు అక్కడ పడి ఉండాలి? అలా అనక కమల, మనసును కలిసి పెళ్లి చేసుకున్న వాళ్ళు జరిగిన పొరపాటుకు సర్దుకుపోవాలి గాని పట్టింపులకు పోయి ఇలా వచ్చేయటం మంచిది కాదమ్మా. ఆ పాపిష్టి దాని మూలంగా నిక్షేపం లాంటి నీ కాపురానికి నీళ్లు వదులుకుంటావా? నేను ఇక ఆయనతో కాపురం చేయడం కల్లా మీరు గట్టిగా పట్టుపడితే ఏ నీళ్ళో గొయ్యో చూసుకుంటాను. అంతే. ఇంట్లో పరిస్థితులు ఏం బాగలేవురా. నేను నీతో ఇప్పుడు బస్తీకి రాలేను. మీరు అలా అంటే ఎలా బాబు? మీరు రాకపోతే నా కొంప కూలిపోద్ది. వస్తే నా కొంప కూలిపోతుందిరా. గౌరీని విడిచి ఒక క్షణం కూడా నేను ఎక్కడికి రాలేను. అలా అంటే ఎలా బాబయ్య? మీ అమ్మాయికి ఏం భయం లేదు, భగవంతుడు ఉన్నాడు. రండి బాబయ్య, నా బతుకు నిలబెట్టండి, మీ కాళ్ళు అట్టుకుంటాను. అరే కాళ్ళు కడుక్కోవడానికైనా చుక్క నీళ్లు తిని తీరుబడిగా కూర్చుంటే నీళ్ళు ఎవరు తెచ్చారనుకున్నా? వెళ్ళి నీళ్లు తోడు. నొప్పిగా ఉందా పాప? అయ్యో, నొప్పులు రావడానికి ఇంకా నెల్లాడు పడుతుంది. నీళ్లు తోడినంత మాత్రాన్ని ఏమి కావు. వెళ్ళు, వెళ్ళు తోడలే, వెళ్ళు. చెల్లెమ్మా, సుందరమ్మా, బాగున్నావా? ఏం బాగలే. ఏమి? నీ మాట నమ్మి 2000 ఖర్చు పెట్టి చేయించిన పూజలు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. అదే, తొందరపడితే అట్టగమ్మా. విత్తనం పాతగానే మొక్క మొలుస్తుందా? కాస్త టైం పడుతుంది. ఇంకా టైం ఎందుకు నా బొందక? కమల కాపురం తెగతింపులు చేసుకొచ్చేసింది. ఇహ దానికి పిల్లలు ఎలా పుడతారు? పైగా తుంటి మీద కొడితే మూతుపల్లి రాలినట్టు దీని చేత పూజలు చేయిస్తే ఆ మూగమొద్దు కనబోతుంది. అర్థమైందమ్మా, నీ బాధ కమలకు పిల్లలు లేరని కాదు, గౌరి కనబోతోందని. అవును, అటువంటి అరిష్టాలేవి జరగకుండా నేను అడ్డుకుంటాను, కంగారు పడకు. కమలా, నన్నెవరూ పలకరించనక్కర్లేదు, నాతో మాట్లాడనక్కర్లేదు. తల్లి కూతుళ్ళు ఊరికే కంగారు పడకండి. ఇల్లు అనగానే పండగ అవుతుందా? కడుపుతో ఉన్నంత మాత్రాన బిడ్డను ఎలా కంటుందో చూస్తాను. ఎవరో తల మీద కొట్టారు. త్వరగా త్వరగా.
పీను మీద పడే వస్తాను పీను గాని రైట్ రమ్మంటుంటే రైట్ నువ్వు కదలగారా మొత్తుమంటావా రైట్ నేను అంగనాచి నాటకాలు నా దగ్గర నీ మొహానికి నీళ్ళు అందించాలా అమ్మో వద్దన్నయ్యా అలా వద్దనుకుంటూ కూర్చుంటే నీ కూతురు గతి అధోగతి. ఆ మోగదాని గర్భంలో ఆ బిడ్డ పెరుగుతున్నంత కాలం దీని మొగుడి మనస్సులో దాని మీద ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. దాని అడ్డు తొలగి నీ కూతురు కాపురం చక్కబడాలని నీకుంటే ఇంతకంటే మార్గం లేదు. ఏమైనా నాకు భయంగా ఉందన్నయ్యా. అవును మావయ్య. మీకెందుకమ్మా, అన్నింటికి నేనున్నానుగా పాపాల భైరవుణ్ణి. మీరు కంగారు పడకుండా ఆ గదిలోకి వెళ్ళి కూర్చోండి. మళ్ళీ నేను వచ్చి తలుపు తీసేదాకా కిక్కురు మనద్దు.
ఏం జరిగిందన్నయ్య? తొందరగా తలుపు తీయన్నయ్య, తలుపు తీ. తలుపు తీ నీకేం పర్లేదు మా మేమంతా ఉన్నాం. బాబు ఇది కూలి పడుతుంది. మధు, కష్టాలే తప్ప ఏనాడు సుఖానికి నోచుకొని గౌరీ జీవితం. నీ చల్లని నీడలో ఇకనైనా ఆనందమయం కావాలి బాబు. ఆ మంగళగౌరి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. కుమారి
శరణము నీవే శారదా